నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే 41వ వార్డు జ్ఞానాపురంకు చెందిన పలువురు కుల పెద్దలను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గురువారం సాయంత్రం కలిసి మద్దతు కోరారు. 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ తో కలిసి దక్షిణంలో వైసీపీ గెలుపుకు సహకరించాలని అభ్యర్థించారు. జ్ఞానాపురం యాదవ సంఘం ప్రతినిధులు వాసుపల్లిని బలపరుస్తూ వైసీపీలో చేరారు. వాసుపల్లి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాదవ్ సంఘం సభ్యులు లియోజీరావు, పాత్రపల్లి వేలంగిని రాజు, పాత్రపల్లి సునీల్ తదితరులకు వాసుపల్లి వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వాసుపల్లికి మద్దతు తెలిపిన వారిలో పలమరశెట్టి ఆనందరావు మాస్టర్, పద్మశాలి సంఘానికి చెందిన శృంగారం మాస్టర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వేలంగినిరావు తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు, జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంతోషంగా, సమాధానంగా, సంతుష్టిగా జీవించాలన్నది మీ కోరిక. మా ప్రభువ, ఎవరైనప్పటికీ మీ ప్రియ బిడ్డలు మీ యొక్క నామంలో ఈ లోకంలో ఏర్పాటు చేయబడినటువంటి అధికారుల ద్వారా, ప్రభుత్వాల ద్వారా సేవ చేయాలన్నది మీ సంకల్పం. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మా దేవ, మీరు ఎక్కువగా ఆశించిన రీతిలో ఈ యొక్క వాక్య ప్రకారంగా ప్రజల మనోభావాలే, ప్రజల యొక్క అభిప్రాయాలే, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా జీవీఎంసీ 25వ వార్డులో సీతంపేట గాంధీ హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా కొప్పుల వెంకట్రావు, సంపంగి శ్రీను, గోటివాడ నరసింగరావు, భీమవరపు శ్రీను, లక్ష్మి, గణేష్, పవన్, కనకరాజు, ప్రభాకర్, ఆదినారాయణ, శ్రీను, కనకరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 117 జయంత్యోత్సవం సీతంపేట శ్రీమతి మీరా కుమార్ గారి ఆధ్వర్యంలో నిలయంలో ఘనంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతర రాష్ట్ర కేంద్ర మంత్రులు, ఇతర కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు అక్కడ బాబు జగ్జీవన్కి ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సీతంపేటలో కూడా జోరీ గణేష్ గారి నాయకత్వంలోని ఈ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఆయనకి వాళ్ళ తాలూకా మిత్ర బృందానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాజువాక 70వ వార్డు తెలుగుదేశం కాలనీలో ఎప్పటి నుండో ఉన్న డ్రైనేజీ సమస్య తీవ్రత పెరగడంతో స్థానికులు నిరసన తెలిపారు. కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ కాలనీ ఏర్పడి 40 ఏళ్లు అయ్యిందని, ఎప్పుడూ లేని డ్రైనేజీ సమస్య గత 2 వారాలుగా పెరిగిందన్నారు. ఒక ప్రైవేట్ స్థల యజమాని కాలువ నీరు పారే దారిని మూసివేయడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాలువ పూర్తిగా కలుషితమవడంతో విషపురుగులు ఇంట్లోకి చొరబడుతున్నాయని, ముఖ్యంగా చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారని అన్నారు. గత 10 రోజులుగా అధికారులకు ఎంత విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని, లేని ఎడల కాలనీ వాసుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. నిరసనలో కాలనీ ప్రతినిధులు కోయిలాడ శంకర్రావు, పిఎంఎల్ నాయుడు, సకల రామారావు, శ్రీరామ్ అప్పారావు, కృష్ణవేణి, వరహాలమ్మ, వెంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. 70వ వార్డు తెలుగుదేశం కాలనీ ఈ సమస్య గత 40 సంవత్సరాలు ఈ కాలనీలో ఒక 400 ఫ్యామిలీతో మేము ఇక్కడ జీవిస్తున్నాం. ఈ సమస్య చాలా రోజులుగా ఉంది. గత ప్రభుత్వంలో కొంత సమస్యని క్లియర్ చేయడానికి, పరిష్కారం చేయడానికి చూపడం జరిగింది. గతంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ సమస్యపై ఎవరూ పట్టించుకోవడం కానీ ఇది జరగలేదు. గత 15 రోజుల క్రితం ఈ కాలువ మూసేయడం జరిగింది. ఈ కాలం మూసేయడం వల్ల పెద్ద పెద్ద దోమలు, జలగలు ఇవన్నీ వచ్చి ఇంట్లోకి దూరి కొంతమందికి కుట్టడం కూడా జరిగింది. గత 15 రోజుల నుంచి మున్సిపల్ ఆఫీస్కి అనేక పర్యాయాలు మేము ఆఫీసు చురిగినా వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం కానీ టెంపరీ పరిష్కారం కానీ డిపార్ట్మెంట్ వారు చేయడం లేదు. దీని మీద గత 1-2 రోజుల్లో చేస్తామని చెప్పడం జరుగుతుంది. గత 2 రోజుల్లో చేయని వెడల
కాలనీ మొత్తం మున్సిపల్ ఆఫీస్ కింద ముందు కూర్చోవలసి వస్తుందని కోరుచున్నాను. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని నవ్యాంధ్రప్రదేశ్ని ఈ దేశంలోనే నవ్వులపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుండి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని గాజువాక నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. 86వ వార్డు రాసాలమ్మ కాలనీలో వార్డు టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచార పార్టీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బాబు సూపర్ 6 ద్వారా అభివృద్ధి మరియు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని పల్లా అన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి తీసుకువచ్చే ఒక బృహత్తరమైన పథకంతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వంలో ఉన్న కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలను కోరారు. వార్డు ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు, జనసేన నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు, టీడీపీ నాయకులు గోమాడ వాసు, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో మహిళలు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 86వ వార్డులో మేము పెరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే జన నిరాదరణ పడుతున్నారు. రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక చాలా అరాచక, చాలా తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తికి, అంటే ఘోరాలు చేస్తున్నటువంటి వ్యక్తికి మనం పట్టం కట్టాం. మళ్ళీ ఎలాగైనా సరే ఈ వ్యక్తిని ఇంటికి పంపించాలన్న ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఉత్సాహం, ప్రజలందరూ ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఈ అరాచక పాలన అందుకోబోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తాతారావు గారికి, అలాగే మాలశ్రీ గారికి, ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జ్ మా వేగుండ నల్లూరు గారికి, సెక్రటరీ వేగుండ గారికి, అలాగే ప్రెసిడెంట్ వెంకటరాజు గారికి, కొండా జగన్ గారికి, మహిళా సోదరి మనందరికీ, మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అని చెప్పేసి మేము గంట పూర్తి చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా ఎంత ఉత్సాహం అంటే మాకు ప్రజలు తిరుగుతుంటే వాళ్ళు స్వాగతాలు కానీ హారతులు కానీ చాలా బాగుందని చెప్పేసి ఈ సందర్భంగా ఓకే. ఈరోజు 86వ వార్డులో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారి ప్రచార యాత్ర చూస్తుంటే అడుగడుగున ప్రజలు నీరాజన పడుతున్నారు. ఈ వార్డు తెలుగుదేశం జనసేన కంచుకోట. మరి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా తరలివచ్చి ఇవాళ మేము అనుకుంటాం పల్లా శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా ఇక్కడ చూడాలి, రాష్ట్ర శాసనసభలో రేపు రాబోయే కాలంలో ఉత్తరాంధ్రకి మంత్రిగా కూడా చూడాలని ప్రజల చిరకాల వాంఛ ఉంది. కాబట్టి అలాగే ఇక్కడ భరత్ గారిని పార్లమెంటుగా యువ నాయకుడు భరత్ గారిని కూడా 2 లక్షల పైగా మెజార్టీతో గెలిపించి గాజువాకలో పల్లా శ్రీని గారిని 1 లక్ష మెజార్టీతో గెలిపించడానికి అందరూ ఈ వార్డులో కూడా భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు 86వ వార్డులో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారి ప్రచార యాత్ర చూస్తుంటే అడుగడుగున ప్రజలు నీరాజన పడుతున్నారు. ఈ వార్డు తెలుగుదేశం జనసేన కంచుకోట. మరి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా తరలివచ్చి ఇవాళ మేము అనుకుంటాం పల్లా శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా ఇక్కడ చూడాలి, రాష్ట్ర శాసనసభలో రేపు రాబోయే కాలంలో ఉత్తరాంధ్రకి మంత్రిగా కూడా చూడాలని ప్రజల చిరకాల వాంఛ ఉంది. కాబట్టి అలాగే ఇక్కడ భరత్ గారిని పార్లమెంటుగా యువ నాయకుడు భరత్ గారిని కూడా 2 లక్షల పైగా మెజార్టీతో గెలిపించి గాజువాకలో పల్లా శ్రీని గారిని 1 లక్ష మెజార్టీతో గెలిపించడానికి అందరూ ఈ వార్డులో కూడా భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముస్లిం సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 48వ వార్డు పరిధి బర్మా కాలనీ ముస్లిం స్ట్రీట్ వద్ద స్థానిక ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఉద్దేశించి మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న ఉపవాస దీక్షను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తనను ఆహ్వానించడం సంతోషం కలిగించిందన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కొండవాలి ప్రాంతంలో నివాసం ఉంటున్న ముస్లింల సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పవిత్రమైన ఓటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
కాబట్టి మీ అందరి ఆశీస్సుల దీవులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా బీజేపీ పార్టీ కుట్రలు కుతంత్రాలతో ఈరోజు ముస్లింల పైన దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని మీరు సరైన గుణపాఠం చెప్పి మీ ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా చాటే విధంగా నిర్ణయాన్ని ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ముస్లింలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ముస్లింలు వృద్ధిలోకి రావాలి, ముస్లిం చెల్లెమ్మలందరూ కూడా బాగా చదువుకోవాలి, వారికి ఉపాధి దొరకాలి, ముస్లిం సోదరులందరూ కూడా గౌరవంగా బతకాలి అని కోరుకునే ప్రాంతంలో కింద సల్లారు వచ్చేలాగా పైన వచ్చేలా కమ్యూనిటీ నిర్మించే విధంగా నిర్మించిస్తామని అందరూ కూడా ఈరోజు నేను మాటిస్తా ఉన్నాను. ఫంక్షన్స్ అది చేసుకోవడానికి వీలుగా తప్పకుండా చేసిస్తాము. అదేవిధంగా నా ప్రార్థనలన్నీ కూడా ఫలించి అల్లా ఆశీస్సులతో అందరూ ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో మీ సంకల్పాలన్నీ కూడా నెరవేరి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అల్లాని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో మీకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ 4.5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కొన్ని చేయగలిగారు. పెద్దలు చెప్పడం జరిగింది. మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 49వ వార్డు మురళీనగర్ ఎన్జిఓఎస్ కాలనీ వద్ద ఉన్న శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం కేకే రాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం సిటీ జనరల్ సెక్రటరీ ఎం లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను స్థానిక ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఎన్నికల వేళ దర్శనమిస్తున్న కూటమి నాయకులు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఏమయ్యారని ప్రశ్నించారు. వాలంటీర్ను కించపరుస్తూ మహిళలను అవహేళన చేస్తూ ఏం సాధించారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు పూర్తి స్వేచ్ఛతో పాటు తగిన రక్షణ ఉంటుందని గుర్తు చేశారు. మహిళలను చులకన చేస్తూ చూస్తున్న నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో వీకే పీసీపీఐఆర్ యూడీఏ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, 49వ వార్డు జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి, పీలా ఉమారాణి, జిల్లా మహిళా అధ్యక్షురాలు అడ్డాల కృపాజ్యోతి, కార్పొరేటర్ వావిలాపల్లి ప్రసాద్, కంటిపాము కామేశ్వరి, జేసీఎస్ మండల కన్వీనర్లు, ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు, సీనియర్ మహిళా నాయకులు, మహిళా కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఇక్కడ లేరు. చంద్రబాబు నాయుడు గారేమో హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఈయనేమో మరి ఎక్కడున్నారో మాకైతే తెలియదు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమైందని ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ కన్నేపల్లి మహాదేవ్ కళ్యాణ్ శ్రీకాంత్ తెలిపారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉచిత విద్య, అభివృద్ధి దిశగా తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేయమన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కాయని విమర్శించారు. తమ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ ఆశయాలు, సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబానికి ఉపాధి, ప్రతి పంచాయతీకి 10 చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ, కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకం, నాణ్యమైన రోడ్ల నిర్మాణం, రోడ్డు భద్రతా చట్టం అమలు, పర్యాటక అభివృద్ధి, ఆధ్యాత్మిక, పర్యావరణ, సాంస్కృతిక, చలనచిత్ర, సాహస క్రీడా, తీర ప్రాంత సర్క్యూట్ల ఏర్పాటు, మద్యపాన నిషేధం, ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ఏడాదికి 100 కోట్ల కేటాయింపు, పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర పన్ను తగ్గింపు వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ శరత్ చంద్ర ఆడారి, పెందుర్తి ఇన్ఛార్జ్ సింగపల్లి రవితేజ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కన్నేపల్లి మహాదేవ్ కళ్యాణ్ శ్రీకాంత్. నేను పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్గా నన్ను శ్రీ జేడీ లక్ష్మీనారాయణ నియమించారు. నేను అతనితో గత కొంతకాలంగా ట్రావెల్ చేస్తాను, బట్ 10 ఏళ్ళుగా నాకు అతను తెలుసు, ఎప్పటి నుంచి అయితే 2019 ఎలక్షన్స్ నుంచి. సో మా పార్టీ మెయిన్ ఉద్దేశం, ఆయన వచ్చింది కూడా ప్రత్యేక హోదా మన ఆంధ్రప్రదేశ్ హక్కు. అది చాలా పార్టీలు ఏమన్నారంటే అది ముగిసిన అధ్యాయం అంటారు, బట్ మేము అది ముగిసిన అధ్యాయం కాదని చెప్పి ఆయన, ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఐపీఎస్, ఆయనకి ఇంకా బాగా తెలుసు మాకంటే కూడా. సో అందుకే సింగ్ అని చెప్పి ఒక అతను ఉన్నారు, మన ఎక్స్ ఇండియన్ పర్సన్, నేను చెప్తాను.
అతను చెప్పింది ఏంటంటే ఇది ముగిసిన అధ్యాయం కాదు మనకి ప్రత్యేక హోదా. సో అది మన మెయిన్ మోటో. అది కూడా కాకుండా విభజన హామీని సాధించలేదు ఇంతవరకు ఎవరు కూడా. ఏంటంటే ప్యాకేజ్ తెస్తున్నారు వెళ్తున్నారు తప్ప ఇంతవరకు మనకి ఒరిగింది లేదు. 10 ఏళ్ళు అయిపోయి హైదరాబాద్ క్యాపిటల్ అన్నారు, అది జరగలేదు. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంగా తీసుకుంటే మాకు రోడ్లు అద్వానం ఇంతవరకు చేసింది. ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి వేశారు తప్ప అంత 4.5 ఏళ్ళుగా మా వెహికల్స్ పాడైపోతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్లో ఇప్పటికీ 5-6 మంది చనిపోయారు కూడా. అది ఇంకోటి ఏంటంటే మాకు వాటర్ బాగోదు, అక్కడ సున్నంతో కలిపిన వాటర్ వస్తుంది అన్నమాట. మీకు ఇంతకుముందు జరిగింది అక్కడ గ్యాస్ లీక్ అయ్యి చాలామంది కూడా అస్వస్థతకు గురయ్యారు. వైద్యం లేదు, విద్య లేదు. మేము వచ్చామంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎంతోమంది డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళందరికీ ఇంజనీరింగ్ చదువుతున్నారు. నిజంగా చెప్తే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నిజంగా మెట్రో పడిందంటే ఇక్కడ మేము రియల్ టైం ఎక్స్పీరియన్స్ కల్పిస్తాం. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్కి, ఒక మెకానికల్ ఇంజనీర్కి, ఒక కంప్యూటర్ ఇంజనీర్కి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్ఎన్టీ సంస్థ కానీ మెట్రో వేసింది అనుకుందాం. ఇక్కడ కోవిడ్ సమయంలో నేను చేయవలసింది చేశాను. ఎలాగంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా ఎవరికైతే ఆక్సిజన్ సిలిండర్స్ అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా నేను పంపించాను. ఇంకో చిన్న విషయం చెప్పాల్సి, నేను మా ఆవిడ ఇద్దరు జాబ్ చేస్తున్నాం. మా ఆవిడ తనకు వచ్చిన శాలరీలో హాఫ్ శాలరీ దాని డొనేషన్కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది నేను వరకు చేస్తుందండి. ఒకటి ఏంటంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి. మాది టార్చ్ లైట్ గుర్తు, మాకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన టెంపరీ టార్చ్ లైట్. సో ప్రజలు పెందుర్తి నియోజకవర్గం కాకుండా అందరికీ చెప్తుంది, ముఖ్యంగా పెందుర్తి ఏంటంటే మా టార్చ్ లైట్ గుర్తు ఓటేయండి, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి, మేము మీ వద్దే ఉంటాం, మిమ్మల్ని పాలించుకోండి. జై భారత్. నమస్తే అండి, నా పేరు సరిచంద్ర ఆడారి, అడ్వకేట్ని. అనకాపల్లి పార్లమెంటరీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. సార్ దారిలో నడుద్దామని వచ్చామండి. మా యొక్క హామీలు ఏంటంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదంతో ముందుకెళ్తున్నామండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే మా జేఎం సార్. సేమ్ విభజన హామీలు కూడా మా జేఎం సార్. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు గ్రాంట్ ఇస్తున్నామండి. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఓటు మన జేడీ లక్ష్మీనారాయణ గారికి వేసి అసెంబ్లీకి పంపిస్తారని, అసెంబ్లీలో మన యువత అతని యొక్క ఆశయాలని మన మేనిఫెస్టో మీకు ప్రెస్ రిలీజ్ చేస్తామండి. అందులో మీ యొక్క ఆశయాలు అభివృద్ధి కూడా కనిపిస్తాయి. ఖచ్చితంగా యువత బయటికి వెళ్ళిపోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళందరినీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఐటీ హబ్లుగా తయారు చేసే విధంగా మనకి జేడీ లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు కృషి చేస్తారని కోరుకుంటున్నాం. జై భారత్ సార్. ప్రతి పేదవాడిని లక్షాధికారిగా చేసిన ఘనత సీఎం జగన్దే అని భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గురువారం విశాఖ భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు బొట్టవానిపాలెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వార్డు అధ్యక్షులు పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల స్ఫూర్తి ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ సీఎం జగనన్నకు మద్దతు తెలపాలని, అదేవిధంగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీని భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమకు మద్దతు తెలపాలని, గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని తెలియజేశారు. భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖ భీమిలి నియోజకవర్గం మధురవాడ 5వ వార్డులో ప్రచారానికి గాను ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. 5వ వార్డు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటికెళ్తే భోజనం కూడా పెట్టే పరిస్థితి రోజు బాగా చూస్తారు. 2 రోజు అమ్మ బస్ టైం మీద బయలుదేరి ఆఫీస్ బస్సు ఉంటారు. అంతేనే కాదా? ఇవాళ జగన్ గారు మన అన్న కాదు, తమ్ముడు కాదు. మరి తప్పనిసరిగా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా డబ్బులు ఇస్తున్నారు. నాకు అప్పార మాస్టర్ చెప్పినట్టు కొన్ని మీద అనుకోవచ్చు, మా ఓట్ల కోసం ఇస్తాను అనుకోవచ్చు. మరి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏమైనా ఇస్తున్నారమ్మా? స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఏమన్నా ఓట్లు ఉంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తారు అమ్మఒడి. వాళ్ళకి బట్టలు ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, తినడానికి మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు. మొన్న 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్ కూడా ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అంటే పేదవాడు బాగుండాలని ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మన ఊళ్ళో 23 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పాను మీకు. అలా నియోజకవర్గం మొత్తం 2,200 కోట్ల రూపాయలు ఇచ్చారు భీమిలి నియోజకవర్గం మొత్తం. అలా రాష్ట్ర వ్యాప్తంగా 3,70,000 కోట్ల రూపాయలు పేదవారికి 1,15,00,000 కుటుంబాలకు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ గారు. గుర్తుపెట్టుకోవాలి, అదే చిన్న విషయం కాదు అది. ఇవన్నీ మీరు అనుకోవచ్చు, బాబు ఏం చదువుకోలేదు, మాకేం రాదు తెలియదు అని. ఇదే చదువుకోవాల్సలేదమ్మా. మీరు రోజు టీవీ సీరియల్స్ చూస్తారు కదా మధ్యన. బాబు అలా పని చేస్తారు, సాయంత్రం 2కి వెళ్ళి వంట చేస్తున్నాక ఏం చేస్తారు? 1 గంట 2 గంటలు టీవీ సీరియల్స్ చూస్తారు కదా. ఆ 2 గంటల్లో టీవీ సీరియల్స్ చూసే వాళ్ళు 10 నిమిషాలు
సాక్షి న్యూస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది విషయాలన్నీ బోధపడుతుంది అమ్మా. కాబట్టి అమ్మా కొంతమంది మీ ఇంటికి వచ్చాను, మీ ఈ పథకాలు వస్తున్నాయి, మళ్ళీ జగన్ గారు వస్తేనే ఈ వాలంటీర్స్ ఉంటారు, సచివాలయం ఉంటుంది, పథకాలన్నీ మీ ఇంటి దగ్గరికి వస్తాయి. పేదవాడు ఇంట్లో కూర్చుని కడుపులో చల్ల కదలకుండా మనకు అన్ని సౌకర్యాలు చేకూరుతాయి. మళ్ళీ చంద్రబాబు పొరపాటు వస్తే జగన్ గారు రాకపోతే మనందరం కూడా మళ్ళీ పద్మనాభ మండల ఆఫీస్లో విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాలని కూడా మీరు తెలుసుకోవాలని అన్నిటికంటే నింపారండి అమ్మా. రేషన్ అమ్మా, మీరు ఆడవాళ్ళు చెప్పండి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.